అవుతుంది. ఓకే, స్టార్ట్. ఆ, డిఓఆర్వి కనిపిస్తుందా నాది స్క్రీన్? కనిపిస్తుంది. Okay, DORV is a type of ventricular atrial connection in which both the great arteries arise predominantly or entirely from the right ventricle. Okay, so basically DORV is categorized based on the type of VSD and presence of the conus. 2 points are important here. So incidence of DORV is approximately 0.06 cases per 1000 live births. So basically, DORV is a defect of conotroncal. It is a conotroncal abnormality. So it's similar to TOF, but in TOF, what is the difference is it is due to failure of the septation. But here in DORV, it is a rotational defect. So it is a conotroncal rotational defect. So main point conus అనేది only above the pulmonary valve ఉండింది. So this is the normal. So this one is the normal orientation of the valve. So here you can see the green line, that is the conus, that is just below the pulmonary artery. సో అయోటా కింద ఉండే కానస్ రిగ్రెస్ అయిపోయింది నార్మల్గా. సో దానివల్ల దేని కింద అయితే కానస్ ఉంటుందో అది సుపీరియర్గా యాంటీరియర్గా ఉంటుంది. సో యూజువల్లీ మనకి ఎప్పుడు పల్మనరీ కింద కానస్ ఉంటుంది కాబట్టి అది ద సర్క్యులర్ ట్యూబ్ ఆఫ్ మజిల్ విచ్ సిట్స్ బిలో ద పల్మనరీ వాల్వ్ ఇస్ కానస్. సో పల్మనరీ వాల్వ్ ఇస్ పొజిషన్డ్ యాంటీరియర్లీ అండ్ సుపీరియర్లీ. సో ఓన్లీ పల్మనరీ వాల్వ్ ఒక్కటే మనకి కానస్ పైన ఉంటుంది. మిగిలిన వాల్వ్స్ అయోటిక్, మైట్రల్, ట్రైకస్పిడ్ ఇవన్నీ సెంట్రల్ ఫైబ్రస్ బాడీ ఆఫ్ ద హార్ట్కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో కోనోట్రంకల్ డిఫెక్ట్స్లో ఏమైందంటే ఇప్పుడు మెయిన్గా టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలలో యూజువల్గా అయోటా కింద నో కానస్ ఏ ఉండదు. అండ్ నో కానస్ ఎగ్జిస్ట్ అండర్ ద పల్మనరీ వాల్వ్ యాజ్ విత్ టీజీఏ. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది, కంటిన్యూ. ఇది మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి, చెప్తాను నేను మామూలుగా డిస్కషన్ లాగే. ఇప్పుడు నార్మల్గా కానస్ ఓన్లీ బిలో ద పల్మనరీ వాల్వ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో టాప్ లో ఏమైందంటే బొమ్మ చూపించండి. చూపిస్తా, చెప్పండి, ఈజీగా ఉంటది. ఓకే. సో టాప్ లో ఏంటంటే టాప్ కూడా సిమిలర్ టు నార్మల్ గానే ఉంటుంది. పల్మనరీ కిందే కానస్ ఉండిద్ది, అయోటాది రిగ్రెస్ అయిపోయింది. కానీ టీజీఏలో ఏమైందంటే ఆపోజిట్ అనమాట. అయోటా కింద కానస్ ఉంటుంది కానీ పల్మనరీ కింద కానస్ ఉండదు. సో అయోటా విల్ బికమ్ యాంటీరియర్ అండ్ సుపీరియర్. దేనికైతే కానస్ ఉంటుందో అది యాంటీరియర్ గా సుపీరియర్ గా ఉంటుంది ఇప్పుడు. సో ఈ మన చదివే డిఓఆర్వి అంతా ఇట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్ బిట్వీన్ ద టాప్ ఫిజియాలజీ అండ్ ద టీజీఏ టైప్. సో ఈ మధ్యలో ఉండేది ఎక్కువ డిఓఆర్వి. ఇదంతా ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. అర్థమైంది కదా? ఈ షేడ్స్ ఆఫ్ గ్రేలో 2 కార్నర్స్లు ఉండిపోతాయి. ఫీటల్ గా ఉండే కార్నర్స్ అయోటా కింద కార్నర్స్ ఉండిద్ది, పల్మనరీ కింద కార్నర్స్ ఉండిద్ది. దానివల్ల ఏమైంది ఓరియంటేషన్, ఇట్ విల్ బి లైక్ సైడ్ బై సైడ్ ఓరియంటేషన్. ఓకే, అది మెయిన్ పాయింట్. అది అయిపోయిన తర్వాత సో దిస్ ఇస్ ద అక్రాస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ డిఓఆర్వి, ఇట్ ఈస్ రొటేషన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టరీస్. మామూలుగా డిఓఆర్వి క్లాసిఫికేషన్ మనం అంతా ఏంటి, సబయోటిక్ విఎస్డి, సబ్-పల్మోనిక్ విఎస్డి అలా చదువుతాం కదా. కానీ మెయిన్ ఫిజియాలజీ విల్ బి రొటేషన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టరీస్, దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కానస్. ఆ పాయింట్ తెలిస్తే అన్ని వచ్చేస్తాయి. అయిపోయింది. సో టెట్రాలజీ టైప్, ఒక ఎక్స్ట్రీమ్ లో టెట్రాలజీ టైప్ లో ఏం చెప్పాను, కానస్ బిట్వీన్ ద పల్మనరీ వాల్వ్ will be present and conus below the aortic valve will be absent. So pulmonary valve will be anterior and superior and there will be no aortomitral continuity. So tetralogy type of DORV లో aortomitral continuity ఉండదు అనమాట. అదే ట్రాన్స్పోజిషన్ టైప్ అదర్ ఎండ్ లో there will be no pulmonary mitral continuity. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ మధ్యలో ఉండేవన్నీ షేడ్స్ ఆఫ్ గ్రే, it will be bilateral conus and they won't have any aorta mitral or pulmonary mitral continuity. అయిపోయింది. అది దాని తర్వాత ఇంకా మెయిన్ ఈ కంటిన్యూటీస్ ఒకసారి చెప్తారా మళ్ళీ?
టాఫ్ ఉంది కదా, టాఫ్ టైప్ లో మనకి అయోటా మైట్రల్ కంటిన్యూటీ ఉండదు. ఉంటదా? సబ్పల్మనరీ కార్నస్ ఉండేది. నో దెర్ ఇస్ నో అయోటా మైట్రల్ కంటిన్యూటీ. ఓకే. ఓకేనా, ఇట్స్ నార్మల్ లాగే. ఇది ఓకే, టాప్ టైప్ ఆఫ్ డిఓఆర్వి కదా? ఇప్పుడు నేను చెప్పేదంతా డిఓఆర్వి. అదే డిఓఆర్వి ఒక స్పెక్ట్రమ్ టాఫ్ టైప్, ఓకే. టెట్రాలజీ టైప్. ఆహా. అందులో మనకి అయోటా మైట్రల్ కంటిన్యూటీ ఉండదు. ఓకే. అదే అదర్ ఎక్స్ట్రీమ్ ట్రాన్స్పోజిషన్ టైప్ లో దెర్ విల్ బి నో పల్మనరీ మైట్రల్ కంటిన్యూటీ. ఓకేనా. ఓకే. ఈ మధ్యలో ఉండే వాటిలో ఏంటి, బైలేటరల్ కార్నస్, రెండు కార్నస్లు ఉండిపోతాయి కాబట్టి దెర్ ఈస్ నైదర్ అయోటా మైట్రల్ నార్ పల్మనరీ మైట్రల్ కంటిన్యూటీ. ఏది కంటిన్యూటీ ఉండదు, ఎందుకంటే కార్నస్ ఉండేది మధ్యలో అడ్డుగా. ఓకేనా. అయిపోయింది. సో ఇంకా ఎలా డిఫరెన్షియేషన్, క్లాసిఫికేషన్ కదా, లెవెటాల్ క్లాసిఫికేషన్ మెయిన్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది బాగుంది. డిఓఆర్వి రిప్రజెంట్ పార్ట్ ఆఫ్ ద హోల్ స్పెక్ట్రమ్ అని చెప్పాను కదా. నార్మల్ విఎస్డి టైప్ అయితే, నార్మల్ అయోటా ఏంటి మనకి రిలేషన్? అయోటా విల్ బి Normal aorta is left and posterior. చేని రైట్ అండ్ పోస్టీరియర్. లెఫ్ట్ రైట్? రైట్ కదరా, ఎక్కువలో చేస్తాం కదా. Normal Right and aorta will posterior. be ante pulmonary left and anterior. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, Right and posterior aorta. సూపర్ రా, రైట్ అండ్ పోస్టీరియర్. సో టాప్ టెట్రాలజీ టైప్ లో కూడా అలానే ఉంటది. ఇప్పుడు డబుల్ కార్నస్ ఉంది, షేడ్ ఆఫ్ గ్రే అని చెప్పాను కదా, అందులో ఇట్ విల్ బి సైడ్ బై సైడ్. అయోటా విల్ బి టు ద రైట్, పల్మనరీ విల్ బి ద రైట్, లెఫ్ట్. ఓకేనా. Okay. సైడ్ బై సైడ్ ఉండింది, ఎందుకంటే రెండు కార్నర్స్లు ఉంటాయి కాబట్టి ఏది సుపీరియర్ ఉండదు. టీజీఏ టైప్ లో ఏమైంది, ఆపోజిట్. అయోటా విల్ బి, చెప్పు, అయోటా విల్ బి టు ద లెఫ్ట్ అండ్ యాంటీరియర్. Anterior. రైట్ అండ్ పోస్టీరియర్ ఉండాల్సింది లెఫ్ట్ అండ్ యాంటీరియర్ అయింది టీజీఏలో. Correct. ఇది మెయిన్. ఓకే. సో Okay. లొకేషన్ ఆఫ్ విఎస్డి బట్టి క్లాసిఫై చేస్తున్నారు అనమాట. సో మనకి తెలిసిందే కదా, విఎస్డి నార్మల్ గా ఇట్ కెన్ బి సబయోటిక్ టైప్, సబ్ పల్మనరీ టైప్, ఆర్ డబ్లీ కమిటెడ్, ఆర్ రిమోట్ టైప్ ఆఫ్ విఎస్డి. ఓకే. సో టోటల్ 4x4 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్ based on the type of VSD and the relation of the great vessels. ఇప్పుడు 4 రిలేషన్స్ ఆఫ్ గ్రేట్ వెజల్స్ చూపించా కదా, ఆ 4 రిలేషన్స్ ప్లస్ 4 టైప్ ఆఫ్ విఎస్డిస్, 4x4 16 టైప్స్ టోటల్ నెంబర్ ఆఫ్ డిఓఆర్. ఓకే. సో కానీ మనం మెయిన్ గా యూజ్ చేసేది ఆ 4 ఫిజియాలజీస్ ఉంటాయి కదా, అది మనం మెయిన్ గా వాడతాం. సో అందులో మోస్ట్ కామన్ ఏంటి, మోస్ట్ కామన్ విల్ బి tetralogy physiology, that is DORV with subbiotic VSD with pulmonary stenosis. Okay. Next transposition physiology lo DORV with subpulmonic VSD ఉంటుంది, subpulmonic VSD without PS. Okay. So physiological classification depends on presence or absence of PS and the relationship of VSD to the great arteries. And DORV may simulate that of large VSD. So large VSD type and DORV without PS is called, it behaves as a large VSD. DORV with subaortic VSD with PS will behave as a top physiology. DORV with subpulmonic VSD with without PS will behave as TGA. Okay. So associated anomalies, pulmonary stenosis. Pulmonary stenosis is present in 40 to 70% of the patients. It frequently coexists with the subaortic VSD. కామన్ గా సబయోటిక్ VSD తో 80% మందికి ఉంటుంది పిఎస్. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సబయోటిక్ VSD ఉన్నప్పుడు ఎప్పుడు పల్మనిక్ వాల్వ్ స్టినోసిస్ అయింది అనమాట. సో ఇట్ విల్ బి స్టినోటిక్
బైకస్పిడ్ పల్మనరీ వాల్వ్. అదే దానికి Hmm. ఆపోజిట్ టీజీఏ టైప్ సబ్పల్మనిక్ విఎస్డిలో అయోటిక్ సైడ్ అంతా స్టెనోసిస్ ఉంటుంది. ఓకే, Hmm. అంతే. ఇంకా అదర్ అబ్నార్మాలిటీస్ విచ్ కెన్ బి దీంట్లో కూడా అసోసియేటెడ్ మాల్ అలైన్మెంట్ ఉంటుందా సెప్టమ్? కొంచెం ఉంటుంది, కానీ మెయిన్ రొటేషనల్ అబ్నార్మాలిటీ. ఓకే అంటే ఆర్టరీ రిలేషన్షిప్ మారిద్ది మెయిన్ గా. ఓకే మాల్ అలైన్మెంట్ కూడా ఉండొచ్చు, ఓకే స్పెక్ట్రమ్ కదా. ఓకే, సో సబయోటిక్ స్టెనోసిస్ కెన్ బి సీన్ ఇన్ 3%. కామన్ గా ఎందులో ఉంటుందని చెప్పాను, సబయోటిక్ స్టెనోసిస్ సబ్ పల్మోనిక్ విఎస్డి టైప్ లో ఉంటుంది. ఎస్, కోయాక్టేషన్ కూడా లెఫ్ట్ సైడెడ్ కదా బ్లాక్, సో ఇట్ ఈస్ ఆల్సో కామన్ ఇన్ సబ్ పల్మోనిక్ విఎస్డి. క్లాసిక్ బింగ్. ఎస్, ఏఎస్డి Hmm. 10%, టిఏపివిసి 2%, ఇంకవన్నీ లైట్. సో కరోనరీ అనామలీస్ కూడా 10% లో ఉంటాయి. మోస్ట్ కామన్ సిమిలర్ టు టాఫ్ అనమాట, అనామలస్ ఎల్ఏడి ఫ్రమ్ ద ఆర్సిఏ. ఓకే, Hmm. సో ఫస్ట్ మనం క్లినికల్ టైప్స్ చూసుకుంటే సబయోటిక్ విఎస్డి విత్ పిఎస్ రిజంబుల్స్ ద టాఫ్ అనుకున్నాం. ఇదే మోస్ట్ కామన్ ఫిజియాలజీ. 50% ఆఫ్ ద Hmm. డిఓఆర్వి విత్ సబయోటిక్ విఎస్డి హ్యావ్ పిఎస్. సో ఏమైంది పిఎస్ ఉంటే ఫిజియాలజీ ఎలా ఉంటుంది? సబయోటిక్ విఎస్డి విత్ పిఎస్ ఉంటే టాఫ్ లా కదా. టాఫ్ లానే ఉంటుంది, కానీ మెయిన్ ఏంటంటే పిఎస్ ఉంటేనే మనకి డిఓఆర్విలో ఎక్కువ ప్రొటెక్టివ్ గా ఉంటుంది. పల్మనరీ బ్లడ్ ఫ్లో విల్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో. దానివల్ల మైల్డ్ పిఎస్ ఉంటే బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది యూజువల్లీ. అర్థమైందా? Hmm. సో ఎక్స్ట్రీమ్ స్టెనోసిస్ ఉంటే పిఎస్ ఇట్ విల్ బిహేవ్ లైక్ సిమిలర్ టు టాఫ్. ఓకే, Hmm. అందులో కూడా ఏంటి మైల్డ్ టు సివియర్ ఎట్రిషియా ఉండొచ్చు ఏదైనా. ఎక్స్ట్రీమ్ ఏంటంటే Hmm. పల్మనరీ ఎట్రిషియా. సో వీళ్ళకి పల్మనరీ ఎట్రిషియా కానీ సివియర్ పిఎస్ ఉంటే ఈవెన్ అట్ బర్త్ దే విల్ హ్యావ్ సైనోసిస్. సైనోసిస్ కెన్ బి ప్రెసెంట్ అట్ బర్త్, అండ్ cyanotic patients can have squatting episodes. Hmm. But if the pulmonary stenosis is not so severe, they will usually have better prognosis compared to those patients without pulmonary stenosis. Okay, అర్థమైందా? Hmm. అంతే కదా. పల్మనరీ ఉంటే స్టెనోసిస్ మంచిది. ఉండాలి, కానీ దాంట్లో కూడా మైల్డ్ ఉండాలి, అంతేనా? మైల్డ్ అంటే అంతే. క్లినికల్ కోర్స్ ఈజ్ బెటర్ ఇన్ పేషెంట్స్ with pulmonary stenosis compared to without pulmonary stenosis. అంతే. అందుకే ఇదే మోస్ట్ కామన్ కదా, ఎక్కువ మందికి మైల్డ్ గానే ఉంటుంది యూజువల్ గా, అంత సివియర్ ఉండదు. ఓకే, Hmm. సో ఎగ్జామినేషన్ చేస్తే ఈ పేషెంట్స్ కి ఎలా ఉంటుంది? రైట్ వెంట్రికులర్ ఇంపల్స్ ప్రామినెంట్ గా ఉంటుంది, అండ్ సిస్టోలిక్ థ్రిల్ విల్ బి ఇన్ ద థర్డ్ లెఫ్ట్ ఇంటర్కాస్టల్ స్పేస్ Hmm. పిఎస్ వల్ల. లెఫ్ట్ వెంట్రికులర్ ఇంపల్స్ యూజువల్లీ నాట్ పాల్పబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా Yeah. ఏమవుతుందంటే సైనోస్ ఎందుకు వస్తుంది? సారీ, ఇందులో మెయిన్ గా బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ఎల్వి బ్లడ్ will be pumped through the subaortic VSD into the aorta. RV blood Hmm. కూడా మిక్స్ అయింది ఇందులో అయోటాలో. Yeah, going to both aorta and PA. Yeah, correct. Hmm. సో బట్ ఇక్కడ పిఎస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్వి నుంచి పిఏకి వెళ్ళకుండా ఎవ్రీథింగ్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద అయోటా. ఎక్కువ బ్లడ్ అయోటాలోకి అయోటాలోకి వెళ్ళి కానీ మిక్సింగ్ అయింది, దానివల్ల సైనస్ వస్తుంది. ఓకే, ఏ సైనోటిక్ పేషెంట్స్ విత్ మైల్డ్ పిఎస్ అయితే వాళ్ళకి హోలోసిస్టోలిక్ మర్మర్ ఉంటుంది అనమాట. అయిపోయింది. దాని తర్వాత ఇంకెంతకున్నా ఏసైనటిక్ పేషెంట్స్ వితౌట్ పిఎస్. ఏసైనటిక్ పేషెంట్స్ విత్ మైల్డ్ పిఎస్, పింక్ మైల్డ్ ఫాలో ఉంటుంది పిఎస్. కదా ఆ టైప్. మైల్డ్ వై పిఎస్ ఎందుకు హోలోసిస్టోలిక్ డ్యూ టు విఎస్డి. విఎస్డియా? విఎస్డి స్మాల్ విఎస్డి. సో విఎస్డి అప్పుడు లెఫ్ట్ టు రైట్ షంట. లెఫ్ట్ రైట్ త్రూ ద డిఫెక్ట్ షంట్ అయింది బ్లడ్. కానీ యూజువల్ గా నాన్ రెస్ట్రిక్టివ్ ఉంటది కదా. ఉన్నా కూడా నితిన్ ఆ ఫ్లో ఉండేది కదా ఎల్వి నుంచి. ఎల్వికి డిఓఆర్విలో ఓన్లీ అవుట్లెట్ విఎస్డి అనమాట, ఎందుకంటే రెండు అవుట్ ఫ్లోస్ మనకి ఆర్వి నుంచి వస్తున్నాయి కదా.
అవును. సో ఎల్వి నుంచి బ్లడ్ బయటకు వెళ్ళాలంటే ఓన్లీ ఇట్ ఈస్ త్రూ ద విఎస్డి. యా కరెక్ట్. సో విఎస్డి మర్మర్ యూజువల్లీ విల్ బి సీన్. విఎస్డి మర్మర్ విల్ బి దేర్. సో టాఫ్ వేరియంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద వేరియంట్ ఆఫ్ టాఫ్ కదా, అవును. డివార్వి విఎస్డి పిఎస్. అవును. కానీ ఇక్కడ మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ విఎస్డి మర్మర్ ఇంకా వినిపించే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా టాఫ్ లో వి కాంట్ హియర్ విఎస్డి మర్మర్, ఆ! బట్ హియర్ వి కెన్ హియర్ అన్నమాట. ఎల్వికి ఆబ్లిగేటరీ అవుట్పుట్ అది అయోటా. ఎల్వి ఆల్వేస్ విఎస్డి అండ్ డివార్వి ఆబ్లిగేటరీ, ఎప్పుడు అందులోంచి ఫ్లో ఉండాల్సిందే. ఓకే. ఇంకేంటి ఇంకా ఇంపార్టెంట్, పల్మనరీ మనకు తెలిసిందే కదా, పల్మనరీ స్టెనోసిస్ కి మర్మర్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో సివియర్ స్టెనోసిస్ ఉంటే మర్మర్ విల్ బి లెస్. డ్యూరేషన్ ఆఫ్ ద మర్మర్ inversely proportional to the severity of the stenosis. Okay. Duration of murmur. Duration of murmur. So if there is complete pulmonary atresia, then there will not be any murmur. So the only aortic ejection sound will be heard, and a single sound, heart sound will be heard. That is A2. Okay. And there can be a VSD murmur. సో యూజువల్ గా డిఓఆర్వి లో మనకి ఏంటి, లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ విత్ కౌంటర్ క్లాక్ వైజ్ డీపోలరైజేషన్. కౌంటర్ క్లాక్ వైజ్ డీపోలరైజేషన్ అంటే ఏంటి? లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్. లెఫ్ట్ యాక్సిస్ ఎందుకు డీవియేషన్, లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్? అది రీజన్ ఎవరికి తెలియదు ఇంతవరకు. డిఓఆర్వి లో యూజువల్ గా లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ అన్లెస్ పిఎస్ అది ఇచ్చాడు ఎవరు కూడా, రీజన్ తెలియదు అంట మామూలు. అదే డిఓఆర్వి మెకానిజం టాప్ లైక్ అయితే ఆ రైట్ యాక్సిస్ ఉంటది కదా, ఒకవేళ టాప్ సివియర్ పిఎస్ ఉంటే ఇంకా ఆర్విహెచ్ రైట్ యాక్సిస్ వస్తుంది, మైల్డ్ పిఎస్ ఉంటే లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్. ఈ కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఏంది అసలు? మనకి ఫ్రంటల్ ప్లేన్ లో కౌంటర్ క్లాక్ అంటే 1 AVL లో క్యూ వేవ్స్ వస్తాయి అనమాట. ఓకే. ఇప్పుడు 1 AVL మనకి ఎంత వెన్స్ లో ఇటువైపు ఉంటాయి కదా, 2-3 AVF ఇటు ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్ 1 AVL. అవును, 1 AVL లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఉంటాయి. కౌంటర్ క్లాక్ లో ఏమైందంటే అవి ఫస్ట్ నెగిటివ్ వేవ్ వస్తాయి. సో క్యూ వేవ్స్ మనం కనబడ్డాయంటే 1 AVL లో అది కౌంటర్ క్లాక్ వైజ్. ఇంకొక చోట ఎక్కడ కనిపిస్తుంది ఇలాగే అంటే ఇట్ ఈస్ సీన్ ఇన్ ఏవి కెనాల్ డిఫెక్ట్స్ ఆల్సో. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే హార్ట్ when you are seeing from the patient's foot end towards the head, హార్ట్ రొటేషన్ అపారెంట్లీ ఆర్వి ఫోర్సెస్ డామినేట్ అయితే క్లాక్ వైజ్ రొటేట్ అయ్యింది హార్ట్, అంతే కదా? అవును. మరి ఈ కేసులో కౌంటర్ క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ డిఓఆర్విలో యూజువల్ గా కౌంటర్ క్లాక్ వైజ్, టీజీఏ టైప్ లో మళ్ళీ క్లాక్ వైజ్ ఉంటుంది. దీంట్లో పిఎస్ లేకపోతే డామినెంట్ వెంట్రికల్ ఎల్వియే కదా, ఎల్వియా ఆర్వియా? పిఎస్ లేకపోతే ఎల్వి డామినెన్స్ ఉంటుంది, ఎల్వి వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంటుంది. ఓకే. కానీ ఇది మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కౌంటర్ క్లాక్ వైజ్ అంటే 1 AVL లో నెగిటివ్ వేవ్స్ ఉంటాయి, క్లాక్ వైజ్ అంటే కౌంటర్ క్లాక్ వైజ్ లో 1 AVL నెగిటివ్, 1 AVL నెగిటివ్, క్లాక్ వైజ్ అయితే 2-3 AVF క్యూ వేవ్స్ ఉంటాయి అంతే. హార్ట్ అదే రొటేటింగ్ అవే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటే యాక్సిస్, లైక్ ఫుడ్ ఎండ్ దగ్గర చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ కి రొటేట్ అయిపోతుంటే అప్పుడు రైట్ సైడ్ కి పేషెంట్స్ రైట్, అది కౌంటర్ క్లాక్ వైజ్ అయ్యి అప్పుడు 1 AVL నెగిటివ్. బట్ ఈ కేసులో 1 AVL నెగిటివ్ ఎందుకు వస్తుందని అడుగుతున్నాను, లైక్ కౌంటర్ క్లాక్ వైజ్, ఎందుకంటే ఆర్వి ఫోర్సెస్ డామినేట్ చేయాలి కదా. మైల్డ్ పిఎస్ యు ఎక్స్పెక్ట్, అదేగా చెప్తున్నాను, ఇఫ్ ఇట్ ఇస్ సివియర్ పిఎస్ ఇట్ విల్ బి రైట్ సైడ్ ఓన్లీ. నేను చెప్పేది మైల్డ్ పిఎస్. సైడ్ మైల్డ్ పిఎస్ సాగర్, ఇప్పుడు టాప్ లైక్ ఫిజియాలజీ సివియర్ పిఎస్ ఉంది అనుకోండి, రైట్ యాక్సిస్ డీవియేషన్ ఆర్విహెచ్, రైట్ యాక్సిస్ డీవియేషన్. ఇప్పుడు రవి చెప్పేది వితౌట్ రైట్ యాక్సిస్ డీవియేషన్. ఓకే, కరెక్టే. అప్పుడు లూపింగ్, అప్పుడు ఏముంటది ఫ్రంటల్ ప్లేన్, లెఫ్ట్ వెంట్రికల్ డామినెంట్ ఉంటది, వాల్యూమ్ ఓవర్లోడ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు కదా. ఇనిషియల్ గా నార్మల్ గా డిఓఆర్వి లో లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ ఉంటుంది కామన్ గా. ఈ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కౌంటర్ క్లాక్ వైజ్ ఉంది కదా, ఈవెన్ మనకి ఇనిషియల్ గా లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ పిఎస్ ప్రోగ్రెస్ అయ్యి ఇనిషియల్ గా మైల్డ్ పిఎస్ నుంచి సివియర్ పిఎస్ అయింది అనుకో, అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లెఫ్ట్ యాక్సిస్ నుంచి రైట్ యాక్సిస్ కి చేంజ్ అయ్యింది కదా. కానీ కౌంటర్ క్లాక్ వైజ్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం ఉండిపోయిద్దంట. సో దట్
1 AVL లో ఉండే క్యూ వేవ్స్ పర్సిస్టెంట్ గా ఉంటాయంట. దట్ ఈస్ అనదర్ క్లూ అన్నమాట మనకు. సో ఓకే యాక్సిస్ చేంజ్ అవుతా ఉంటది కానీ 1 AVL క్యూ వేవ్స్ ఉంటాయి. ఓకే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సెకండ్ మెయిన్ ఫిజియాలజీ విఎస్డి ఫిజియాలజీ చూద్దాం. DORV విత్ సబయోటిక్ విఎస్డి అండ్ నో పల్మనరీ స్టెనోసిస్ అనుకో, అది ఇట్ విల్ బిహేవ్ యాజ్ ఎ ఐసోలేటెడ్ నాన్ రెస్ట్రిక్టివ్ పెరిమెంబ్రేనస్ విఎస్డి. ఇక్కడ ఏమైతుంది ఓకే మనకి, స్టిల్ ఇట్ కెన్ హ్యావ్ మోమర్. సో మర్మర్ విల్ బి దేర్. సో డిఫెక్ట్ ఈస్ కమిటెడ్ టు ద అయోటా. సో ఎల్వి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, అయోటా. అయోటా కదా, ఎల్వి బ్లడ్ అయోటాలోకి వెళ్ళిద్ది. పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విఎస్డి ద్వారా ఇట్ విల్ ఆల్సో గో టు ద పల్మనరీ. అలాగే ఆర్వి బ్లడ్ ఏమో పల్మనరీకి వెళ్తుంది, ఓకే. ఎందుకంటే రెసిస్టెన్స్ తక్కువ సారీ, ఉంటుంది ఇది కదా. డిఓఆర్వి విత్ సబయోటిక్ విఎస్డియా కంపేర్డ్ టు సబయోటిక్ విఎస్డి అయోటా అంటే? వితౌట్ పిఎస్. అప్పుడు విఎస్డి కమిటెడ్ టు అయోటా అంటే ఆర్వి పర్స్పెక్టివ్ లోనా ఎల్వి పర్స్పెక్టివ్ లోనా? ఎల్వి నుంచి చెప్తాను. ఎల్వి నుండే కదా డ్రైన్ అయ్యేది విఎస్డి ద్వారా బ్లడ్. ఆర్వికి అవసరం లేదు విఎస్డి. ఆర్వికి ఓకే డైరెక్ట్ గా కనెక్షన్ రెండు. సరే ఇది మెయిన్ డివో ఆర్వి రా, ఆర్వికి ఓకే 2 యాక్సెస్ ఉంటాయి కానీ ఓకే ఎల్వికి నీకు ఓన్లీ త్రూ విఎస్డి యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఆల్వేస్ రెండిట్లో బ్లడ్ వెళ్ళిద్ది ఆర్వి నుంచి. రెండిట్లో బ్లడ్ ఇది. ఓకే, ఓకే సో చూపిస్తాను. ఇది ఫేవరబుల్ స్ట్రీమ్. మైల్డ్ పిఎస్ ఉంటే ఎందుకు బెటర్? మైల్డ్ పిఎస్ ఉంటే వితౌట్ ఎనీ పిఎస్ కంటే. అదే ఇప్పుడు చెప్తా చూడు, ఇక్కడ ఏంటి ప్రాబ్లం మనకి, ఈ విఎస్డి టైప్ ముందు చూడు, ఇది 15% పేషెంట్స్ లో ఉంటుంది. నీకు ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ పల్మనరీ బ్లడ్, అది ఆర్వి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, పల్మనరీలోకి వెళ్తుంది. అలాగే ఎల్వి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, త్రూ విఎస్డి అయోటాలోకి వెళ్ళిద్ది, కానీ కొంచెం పల్మనరీ కూడా వెళ్తుంది. ఎందుకు, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది లో కదా, పల్మనరీ, PVR లో నుంచి. రెసిస్టెన్స్, హై కాంప్లెక్స్. ఇంకా 4 to 6 weeks లో కంప్లీట్ గా మనకి తగ్గిపోయాక పీవీఆర్ ఇంకా బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. సో ఫైనల్ గా ఏమవుతుందంటే ఇంక్రీజ్ పల్మనరీ బ్లడ్ ఫ్లో ఉంటుంది ఇక్కడ. బట్ పేషెంట్ విల్ నాట్ హ్యావ్ సైనోసిస్. సైనోసిస్ ఉండదా? అయోటాకి ఎందుకు? నీకు బ్లడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఫేవరబుల్ స్ట్రీమ్. ఎల్వి నుంచి వెళ్తుంది. ఫేవరబుల్ స్ట్రీమ్. ఆ టైప్. ఓకే, సో నీకు కానీ దీనివల్ల ఏమవుతుందంటే పల్మనరీ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఎల్వి వాల్యూమ్ ఓవర్లోడ్ అయింది అనమాట. బట్ ఆక్సిజన్ సాచురేషన్ విల్ బి నార్మల్. ఓకే కానీ యాజ్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ, ద ఆర్వి బ్లడ్ అప్పుడు ఏమైతుంది, ఆర్వి బ్లడ్ కూడా ఇంకో పల్మనరీలోకి వెళ్ళడానికి ఇష్టపడదు, ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో ఈవెన్ ఆర్వి బ్లడ్ విల్ బి పుష్డ్ ఇన్ టు ద అయోటా. సో దెన్ పేషెంట్ విల్ స్టార్ట్ హ్యావింగ్ సైనోసిస్. కానీ అట్ ద సేమ్ టైం పేషెంట్ విల్ నాట్ హ్యావ్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. ఎల్వి వాల్యూమ్ ఓవర్లోడ్ అంతా తగ్గిపోయింది. సో యాజ్ ద పల్మనరీ బ్లడ్ ఫ్లో డిక్లైన్స్, ఆక్సిజన్ సాచురేషన్ డిక్లైన్స్ ఇన్ ప్యారలల్. ఓకే, అది మెయిన్ ఫిజియాలజీ. పల్మనరీ బ్లడ్ ఫ్లో డిక్లైన్స్ అంటే బికాస్ ఆఫ్ పీవీఆర్, ఇంక్రీజింగ్ పీవీఆర్. బికాస్ ఆఫ్ పీవీఆర్. ఓకే ఓకే ఓకే. సో ఇనిషియల్ గా వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు, సో ఎన్ని ఇయర్స్ కి అలా ఇది పీవీఆర్ ఎలివేట్ అయితే ఎన్ని ఇయర్స్ కి? నార్మల్ టిపికల్ విఎస్డి లో నీకు ఎలా అయితే అలాగే 2 years కల్లా from 2 years it will start. సేమ్. ఓకే, ఇందులో ఇనిషియల్ గా పల్స్ ఏమో ఆర్టీరియల్ పల్స్ బ్రిస్క్ గా ఉంటుంది ఎల్వి వాల్యూమ్ ఓవర్లోడ్ వల్ల. మళ్ళీ నీకు పీవీఆర్ పెరిగితే పల్స్ నార్మలైజ్ అయింది వాల్యూమ్ ఓవర్లోడ్ తగ్గాక. ఓకే, ఇంకేంటి ఇంపార్టెంట్, సో ఇనిషియల్ గా మనకి ఎల్వి టైప్ ఆఫ్ ఎపెక్స్ ఉంటుంది, తర్వాత ఆర్వి టైప్ ఆఫ్ ఎపెక్స్ వస్తుంది. అండ్ విఎస్డి మనకి థ్రిల్ ఉండిద్ది. థ్రిల్ ఆఫ్ విఎస్డి కెన్ బి హర్డ్ ఇన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ఇంటర్కాస్టల్ స్పేస్. ఓకే, ఫస్ట్ హార్ట్ సౌండ్ ఇస్ సాఫ్ట్, ఎందుకంటే పిఆర్ ప్రొలాంగేషన్ ఉంటుంది. ఎల్వి వాల్యూమ్ కాదు, పిఆర్ ప్రొలాంగేషన్ ఉంటుందంట వీళ్ళలో యూజువల్ గా. ఓకే, దానివల్ల ఫస్ట్ హార్ట్ సౌండ్ సాఫ్ట్ గా ఉంటుంది. విఎస్డి హోలోసిస్టాలిక్ మర్మర్ ఉంటుంది. పల్మనరీ కాంపనెంట్ యూజువల్ గా వీళ్ళలో ఏంటంటే ఇంక్రీజ్ పల్మనరీ బ్లడ్ ఫ్లో వల్ల పల్మనరీ ట్రంక్ విల్ బి డైలేటెడ్, సో దెర్ విల్ బి లౌడ్ P2. పల్మనరీ కాంపనెంట్ ఆఫ్ సెకండ్ హార్ట్ సౌండ్ విల్ బి లౌడ్. ఓకే, హైపర్కైనెటిక్ పిహెచ్.
ఇంకోటి ఏం చెప్పాను మీకు, అయోటా పల్మరీ ఎలా ఉంటాయి ఇక్కడ ఈ టైప్ లో రిలేషన్ type? రిలేషన్ సైడ్ బై సైడ్. సైడ్ బై సైడ్. సో అయోటా కూడా నీకు యాంటీరియర్ గానే ఉంటుంది. యూజువల్ గా పోస్టీరియర్ గా Okay. ఉండాల్సిన అయోటా యాంటీరియర్ గా ఉంటుంది. సో నీకు దానివల్ల అయోటిక్ కాంపోనెంట్ కూడా ప్రామినెంట్ గా వినిపిస్తుంది వీళ్ళలో. సో నీకు యాజ్ పీవీఆర్ ఇంక్రీజెస్ అప్పుడు ఏమైంది ఫైనల్ గా విఎస్డి మర్మర్ కొంచెం సాఫ్ట్ అయింది, బట్ ఇట్ నెవర్ డిసపియర్స్. నార్మల్ విఎస్డి ఐసన్మెంగర్ కి దీనికి అదే డిఫరెన్స్ అన్నమాట. సో అవును. ఈవెన్ ఆఫ్టర్ ఐసన్మెంగరైజేషన్ ద మర్మర్ విల్ పర్సిస్ట్. ఓకే. సో ఈసీజీలో నీకు ఏం చెప్పాను, పిఆర్ ప్రొలాంగేషన్ ఒకటి, ఇంకోటి ఏట్రియల్ ఎన్లార్జ్మెంట్ ఉంటే లెఫ్ట్ ఏట్రియల్ ఎన్లార్జ్మెంట్, రైట్ ఏట్రియల్ ఎన్లార్జ్మెంట్ Tax ఉండొచ్చు. deviation. లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ విత్ మెయిన్ ఇంపార్టెంట్ కౌంటర్ క్లాక్ వైజ్ డీపోలరైజేషన్. ఓకే, Okay. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫీచర్. నెక్స్ట్ మనం టాసిక్ బింగ్, అది ఇంపార్టెంట్. డిఓఆర్వి విత్ సబ్పల్మనిక్ విఎస్డి is toxic Okay. being anomaly without PS. Okay. So 50% of these will have ఏం చెప్పాను, సబ్పల్మనిక్ విఎస్డి అంటే అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది, సబయోటిక్ అయోటిక్ సైడ్ Okay. అబ్స్ట్రక్షన్, లెఫ్ట్ సైడ్ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో 50% of these patients will have aortic arch abnormalities including coarctation, interruption of aortic arch, PDA, subaortic stenosis. ఇది కామన్, మోస్ట్ కామన్. సో వీళ్ళలో ఫిజియాలజీ మనకి ఎలా ఉంటుంది మెయిన్? సో వాట్ డు యు ఎక్స్పెక్ట్? Pulmonary blood flow will be more. రిలేషన్ చెప్పండి ఫస్ట్. ఇందులో అయోటా ఎటు ఉంటుంది, పల్మరీ ఎటు ఉంటుంది? అది టీజీ Side by side. టీజీఏ టైప్ కదా. టీజీఏ టైప్. అయోటా విల్ బి రైట్ అండ్ యాంటీరియర్, అయోటా విల్ బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అండ్ యాంటీరియర్, రైట్ లెఫ్ట్ అండ్ కాదు, లెఫ్ట్. యాంటీరియర్, ఇది పోస్టీరియర్. అంతే కదా. సో లెఫ్ట్ వెంట్రికులర్ బ్లడ్ ఏమైంది అంటే ప్రిఫరెన్షియల్ గా పల్మనరీ ట్రంక్ లోకి ఎంటర్ అయింది. సబ్పల్మనిక్ విఎస్డి కదా, బికాస్ So VSD ద్వారా పల్మనరీ. కరెక్ట్. సో విఎస్డి is committed to pulmonary. So all the LV blood will go into the pulmonary trunk and RV blood preferentially enters the aorta. So pulmonary oxygen understood. saturation, pulmonary arterial oxygen saturation will be more than the aortic oxygen saturation. టీజీఏ Yeah. అంతే కదా, ఆబ్వియస్. Yeah. సో వెన్ Obviously. పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకో, అప్పుడు ఏమైంది, పల్మనరీ బ్లడ్ ఫ్లో విల్ బి ఇంక్రీజ్డ్. సో ఇనీషియల్ గా బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కాంపెన్సేట్ అయింది అనమాట, సైనోసిస్ అంత సివియర్ గా ఉండదు. పల్మనరీ Okay. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవడం వల్ల ఆక్సిజనేట్ అయింది, మోర్ బ్లడ్ విల్ బి ఆక్సిజనేటెడ్. సో మిక్సింగ్ విల్ బి బెటర్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో సైనోసిస్ విల్ బి మైల్డ్, బట్ ఎల్వి వాల్యూమ్ ఓవర్లోడ్ విల్ బి దేర్ because more blood will be reaching the LV side. Okay. Yeah. అలా పల్మరీ వాస్కులర్ రెసిస్టెన్స్ పెరిగింది అనుకో కొన్ని రోజులకి, అప్పుడు ఏమైంది, రైట్ వెంట్రికులర్ బ్లడ్ విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ ద పల్మరీ ట్రంక్ టు ద అయోటా. అంతే కదా. ఇనిషియల్ గా పల్మరీ వైపు వెళ్ళింది. నితిన్, అప్పుడు సైనోసిస్ తగ్గుద్ది. అప్పుడు ఏమైంది అంటే పల్మరీ బ్లడ్ తగ్గదు, పల్మరీ బ్లడ్ ఫ్లో విల్ బి డిక్లైన్డ్. దానివల్ల మనకి ఇదే తగ్గదు, వాల్యూమ్ ఓవర్లోడ్ తగ్గిద్ది. ఓకే ఓకే. కానీ పల్మరీ బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల నీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ తగ్గిపోయింది కదా. ఓకే ఓకే. సో సైనోసిస్ సాచురేషన్ ఇంకా తగ్గిపోయింది, బట్ వాల్యూమ్ ఓవర్లోడ్ ఫీచర్స్ తగ్గుతాయి. అది ఫిజియాలజీ. అర్థమైందా? ఇందులో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అసోసియేటెడ్ అనామలీస్. 50% ఏం చెప్పాను, కోయాక్టేషన్ ఆఫ్ అయోటా, ఇంటరప్షన్ ఆఫ్ అయోటిక్ ఆర్చ్, PDA, subaortic stenosis. So cyanosis dates from the birth. Even in infancy there will be cyanosis because flow from right ventricle into the aorta is obligatory. Okay. So at birth. బర్త్ నుంచి ఉంటుంది కదా, మైల్డ్ ఉంటుంది కానీ మైల్డ్ సైనోసిస్. సంబంధం లేదు ఇంకా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీవీఆర్ ఆబ్లిగేటరీ షంట్ కదా. yes. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇనీషియల్ గా సిస్టమిక్ ఆక్సిజన్ సాచురేషన్ ఇస్ మెయింటైన్డ్, మైల్డ్ సైనోసిస్ ఉంటుంది, బట్ అట్ వాట్ కాస్ట్, at the cost of volume overload, LV volume overload. ఈ వీళ్ళల్లో కోయాక్టేషన్ ఉందనుకో, అప్పుడు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, ఇంకా ఓవర్లోడ్ ఎక్కువైంది.
సో ఏంటంటే అయోటా సైడ్ రెసిస్టెన్స్ పీడిఏ ఎక్కువ ఓపెన్ ఉంటుంది అయింది, కాబట్టి పీడిఏ ఓపెన్ అయింది. పీడిఐ కాదురా, అయోటా సైడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమైంది, బ్లడ్ అంతా పల్మనరీ మళ్ళీ బ్లడ్ ఫ్లో పెరిగిద్ది కదా, పల్మనరీ ఇంకా ఎక్కువ అయ్యింది, పల్మనరీ బ్లడ్ ఫ్లో. ఇంకా సో వాళ్ళు ఎక్కువ ఇంకా అయింది. ఎర్లీగా ఫెయిల్యూర్ లో ప్రెసెంట్ అవుతారు ఇఫ్ దెర్ ఇస్ Yeah. అసోసియేటెడ్ కోయాక్టేషన్. ఓకే, అయిపోయింది. సో వీళ్ళలో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏంటి, ఇంక్రీజ్ పల్మనరీ బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల సిహెచ్ఎఫ్ తో ప్రెసెంట్ అవుతారు, పూర్ గ్రోత్. దాని తర్వాత సుప్రాసిస్టమిక్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఒకవేళ డెవలప్ అయింది అనుకో, ఫైనల్ గా ఏమైంది, పీడిఏ ఉందనుకో పేషెంట్ కి, అప్పుడు ఏమైంది, పీడిఏ సుప్రాసిస్టమిక్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఉంటే పీడిఏ విల్ షంట్ రివర్స్ అయోటాలోకి వెళ్ళి. సో ఇక్కడ ఏంటి మనం ఏమనుకున్నాం, అయోటా నుంచి రివర్స్ బ్లడ్ డిఫరెన్షియల్ ఎక్కడికి వెళ్తుంది, అయోటా నుంచి మనకి పల్మనరీకి వెళ్తుంది కదా, బికాస్ ఆఫ్ సబ్ పల్మోనిక్ విఎస్డి. కాదు, ఎల్వి నుంచి ఎల్వి నుంచి ఎల్వి టు పల్మనరీ. పల్మనరీ. సో దట్ ఈస్ బెటర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, దట్ విల్ గో త్రూ ద సుప్రాసిస్టమిక్ పల్మనరీ వాస్కులర్ రెసిస్టెన్స్ ఉందనుకో, సో దట్ విల్ గో టు ద టోస్, పీడిఏ ద్వారా అది లోవర్ లింబ్ కి వెళ్ళింది. రివర్స్ డిఫరెన్షియల్ సైనోసిస్. సో దట్ ఈస్ రివర్స్డ్ డిఫరెన్షియల్ సైనోసిస్. So the toes are less cyanotic and less clubbed compared to the upper extremities. Yes. ఈ వీళ్ళలో మెయిన్ గా మనం ఏంటంటే పల్స్ చూసుకోవాలి, ఎందుకు కోయాక్టేషన్ కామన్ కదా, సో పల్సెస్ చూసుకోవాలి. సో ఇనిషియల్ గా ఆబ్లిగేటరీ రైట్ వెంట్రికులర్ ఇంపల్స్ ఉండిద్ది, సేమ్ హైపర్టెన్సివ్ పల్మనరీ ట్రంక్ ఉండిద్ది, వాల్యూమ్ ఓవర్లోడ్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్. అలాగే విఎస్డి అంటే ఇక్కడ సబ్ పల్మనిక్ కదా, ఇట్ విల్ బి హయ్యర్ అప్. So thrill will be in the second left intercostal space, as high as second left intercostal. అలాగా బికాజ్ పొజిషన్ డిఫరెంట్ కదా, పల్మనరీ లెఫ్ట్ హ్యాండ్ పోస్టియర్ కదా, అప్పుడు మళ్ళీ హైయర్ అప్ ఎలా ఉంటుంది విఎస్డి? మరి ఇక్కడ సబ్ పల్మనరీ డిఫెక్ట్ వల్ల హైగా ఉంటది, యూజువల్ గా మర్మర్ అని ఇచ్చాడు, అంత ఓరియంటేషన్ అయిపోయింది. సో ఇక్కడ విఎస్డి మర్మర్ కూడా యూజువల్ గా సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్ లో తెలుస్తుంది, బికాస్ ఆఫ్ ద ఫ్లో ఫ్రమ్ ఎల్వి ఇంటు ద పల్మనరీ త్రూ ద విఎస్డి. ఓకే, ఇంకోటి ఎపైకల్ మిడ్ డయాస్టోలిక్ మర్మర్ అవన్నీ ఉండొచ్చు అట్ ద మైట్రల్ వాల్ విత్ ఇంక్రీజ్డ్ ఫ్లో. ఓకే, ఇక్కడ ఇంకా ఇందాక ఏం చెప్పాను, క్యూఆర్ఎస్ విల్ బి క్లాక్ వైజ్ డీపోలరైజేషన్. అంటే ఏంటి, క్యూ వేవ్స్ ఇన్ ద 2-3 అండ్ ఏవిఎఫ్. ఎందుకు వై క్లాక్ వైజ్? టీజీఎల్ ఎలా ఉంటది, ఇక్కడ అలాగే ఉంటదంట. టీజీఎల్ ఎందుకు ఉంటుంది క్లాక్ వైజ్ డీపోలరైజేషన్? అది టీజీఏ చదివినప్పుడు చెప్పాలి, తెలియదు. క్లాక్ వైజ్ డీపోలరైజేషన్ వచ్చేద్దాం. హార్ట్ క్లాక్ వైజ్ రొటేట్ అయింది ఈ కేసులో. ఓకే, అండర్స్టూడ్, లైక్ ఆర్వి ఫోర్సెస్ డామినేట్ అవుతాయి కాబట్టి హార్ట్ క్లాక్ వైజ్ రొటేట్ అయింది అనుకోవచ్చు. పల్మనిక్ లోనా టీజీఏ వెరైటీ ఆర్వి ఫోర్సెస్ ఏం డామినేట్ అవ్వట్లేదు కదా, ఇక్కడ ఎల్వి వాల్యూమ్ ఓవర్లోడ్ అవుతుంది. ఓకే, సో దానికి రీజన్ చూడాలి మరి. సో ట్రీట్మెంట్ ఒకటి ఉంది, ట్రీట్మెంట్ ఈ మీటింగ్ లో 2 minutes మిగిలింది. సో నెక్స్ట్ దాంట్లో చెప్పాలా, కంప్లీట్ చేసాను ఫాస్ట్ గా? నేను క్రియేట్ చేసి పంపిస్తాగండి. ఇక్కడ దాకా అర్థమైందా, ఏమైనా డౌట్స్? అర్థమైంది. ఓకే.